మనోహరి మంత్రగాలతో చేతులు కలిపి దుష్టశక్తి సాయంతో అమ్ము మీద ఆరు పాప మీద అటాక్ చేయించిందన్న నిజం తెలుసుకున్న భాగి ఎలాగైనా మనోహరి నిజ స్వరూపాన్ని అమర్ ముందు బయటపెట్టి తనకి చుక్కలు చూపించాలని నిర్ణయించుకుంటుంది. కావాలని అమర్కి ఆరు పాపని దగ్గర చేయడం కోసమని చెప్పి స్కూల్కు వెళ్తున్న ఆరు పాపని రెడీ చేస్తూ భాగి, బుజ్జమ్మ ఈరోజు కూడా నువ్వు అమరేందర్ సార్ ఇంటికి వెళ్తున్నావు కదా, నేను తాతయ్యని పిలుస్తాను, తాతయ్య నిన్నక్కడికి పంపిస్తారు అని అంటూ ఉంటే, అమ్మ తాతయ్య ఎందుకమ్మా, ఈరోజు ఆయన నా కోసం వస్తారని అనిపిస్తుంది అని అంటూ ఉంటే, రోజు ఎందుకు వస్తారమ్మా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఎందుకో తెలీదమ్మా, ఆయన నా కోసం వస్తారని నా మనసుకి అనిపిస్తుంది. నిన్న వచ్చారు కదా, అలాగే ఈరోజు కూడా వస్తారు అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది. సరే నేను వెళ్ళి నీ కోసం పాలు తీసుకొస్తాను అని చెప్పి బాగి కిచెన్లోకి వెళ్తుంది. ఇక అప్పుడే ఆరు పాప అక్కడ బుక్స్ సర్దుకుంటూ ఉంటే జాగింగ్కి వెళ్ళిన అమర్కి ఆరు పాప గుర్తుకు వస్తుంది. ఆశ్రమం అటువైపే ఉండడంతో ఆరు పాపని చూడాలని అమర్ అక్కడికి వస్తాడు. అమర్ వచ్చేసరికి ఆరు పాప బుక్స్ సర్దుకుంటూ ఉంటుంది. అమర్ని చూడగానే ఎంతకనో ఆనందపడిపోతూ, మా మేడం ఇప్పుడే నా కోసం పాలు తీసుకొస్తానని లోపలికి వెళ్ళింది, మీరు మాట్లాడకండి, మిమ్మల్ని సడన్గా చూస్తే మా మేడం సర్ప్రైజ్ అవుతుంది అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది. దాంతో అమర్ సరే అని చెప్పి అలాగే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇందులో ఈ విషయం తెలియని బాగా కిచెన్లో నుండి ఆరు పాప కోసం అని చెప్పి పాలు తీసుకొని బయటకు వస్తుంది. అలా పాల గ్లాస్ పట్టుకొని బయటకు వచ్చిన బాగిని అమర్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. బాగి కూడా అమర్ని చూసి అలా షాకింగ్గా నిలబడిపోతుంది. మరి మొత్తానికి ఆరు పాప అయితే బాగిని అమర్ని ఒకటి చేసింది. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.